జై శ్రీ గణేష్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు పూర్తిగా ధూల్పేట్లో లభించే వివిధ రకాల గణేష్ యొక్క అప్డేట్స్ మీకు లభిస్తాయి. సో ప్రస్తుతం ఈ వీడియో వచ్చేసి మనకి మంగళఘాట్ పోలీస్ స్టేషన్ దగ్గర అనమాట. అడ్రస్ చూపించాను కదా స్టార్టింగ్లో. మంగళఘాట్ పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత మీకు ఇక్కడ రోడ్ మీద కనిపిస్తుంది అనమాట. సోలాపూర్ ముంబై డిజైన్లలో మనకి ఇక్కడ గణనాథులు అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. క్లాత్ వర్క్ కూడా ఉందన్నమాట. ధోతి వర్క్, కమర్ పట్ట అవన్నీ కూడా ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇంకా కొన్ని విగ్రహాలు అయితే వస్తాయన్నమాట. సో చూసుకోవచ్చు. కవర్స్ అయితే ఉన్నాయి. నేను మంగళఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి బాలాపూర్ గణేష్ తయారీ ప్లేస్కి అనమాట. సో దానిలో మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడైతే మనకి పూర్తిగా 1 feet నుంచి 10 feet వరకు అయితే విగ్రహాలు దొరుకుతాయి. మీరు చూసుకోవచ్చు. సుమారు 10 feet చెప్తున్నాను. ఇంకా లోపలికి వెళ్తున్నాను. అక్కడ కూడా గణేష్ తయారవుతున్నాయి అనమాట. సో ముఖ్యంగా మెయిన్గా మనకి మెయిన్ రోడ్ మీద అందుబాటులో ఉంటే విగ్రహాలు చూపిస్తాను అనమాట. చూసుకోవచ్చు. మనకి ఇక్కడ రాజా రూపంలో గణేష్ ఎత్తుందనమాట. అదిగోండి మొబైల్ నెంబర్ చూసుకోండి. మీకు మొబైల్ నెంబర్ కూడా చూపిస్తున్నాను కాంటాక్ట్ చేసుకోనికే. సో చూసుకోవచ్చు. గణనాథులు అయితే చాలా అందంగా ఉన్నాయి. సో ముంబై సోలాపూర్ స్టైల్లో మనకి ఇక్కడ గణనాథులు అయితే లభిస్తున్నాయి అనమాట. చూసుకోవచ్చు. మన శివయ్య రూపంలో గణనాథులు అనమాట. సో ఇక్కడ ఈ గణేష్ని చూడండి. చాలా ముద్దుగా ఉంది. అసలు క్యూట్గా ఉంది. హైట్ వచ్చేసి సుమారు 7 feet ఉంటుందన్నమాట. ముందే చెప్తున్నాను. సో విడ్త్ వచ్చేసి 3 to 4 feet ఉంటుంది. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇది వేరే షెడ్ అనమాట. ఓకేనా. ఇది వేరే షెడ్. ఈడ కూడా మనకి ముంబై సోలాపూర్ గణేష్ అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. మనకి స్వామివారికి ధోతి, కమర్ పట్ట ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సింహాసనం పైన కూర్చుని విఘ్నరాజు అనమాట. చాలా బాగుంది కదా ఇది. చూసుకోవచ్చు. కవర్స్ తీశారనమాట. సో ఆ టోపీ చూసుకోండి. బాగుంది. ఇక్కడ కూడా మొబైల్ నెంబర్స్ ఉన్నాయి మనకి. చూపిస్తాను. అదిగోండి మొబైల్ నెంబర్ చూపిస్తున్నాను చూడండి. లోపల చూసుకోండి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా కొన్ని విగ్రహాలు రావాలన్నమాట ఇక్కడికి. ప్రతి సంవత్సరం ఇక్కడ విగ్రహాలు చాలా పెడతారన్నమాట. మీరు వచ్చి చూసుకుంటే మీకు ఒక అంచనా వస్తుంది అనమాట. అంటే డిజైన్ ఏ విధంగా ఉంది, కలర్ ఏ విధంగా అని చెప్పేసి. సో చూసుకోవచ్చు. టోపీ చాలా బాగుంది కదా. అండ్ అదే లేనమాట. ఇంకొంచెం ముందుకు రావాలి. ఇక్కడ మనకి వచ్చేదాళ్ళు అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ దారిలో కూడా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు. వీరి యొక్క ఫోన్ నెంబర్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఒక గణేష్ అయితే ఆగమనికి సిద్ధంగా ఉందన్నమాట. అదిగోండి అక్కడ ఫోన్ నెంబర్ ఉంది. ఇదిగోండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఇది. మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ విగ్రహాల యొక్క హైట్ వచ్చేసి 7 feet ఉంటుందన్నమాట సుమారు. స్వామివారి చెవులు చూసుకోవచ్చు. బాగున్నాయి కదా. కవర్స్ వేసి ఉన్నాయి కాబట్టి మీకు అంత క్లారిటీ కానీ కనిపించకపోవచ్చు. నేనైతే ప్రయత్నించాను అనమాట. క్లియర్గా చూపించే ప్రయత్నం చేశాను అనమాట. విగ్రహాలు చాలా బాగున్నాయి. నెమ్మదిగా మనకి ధూల్పేట్లోకి విగ్రహాలు అయితే వస్తున్నాయన్నమాట. సో చూసుకోవచ్చు. మీకు ఇక్కడ అందుబాటులో ఉండే విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియోలో పెయింటింగ్ అనే విగ్రహాల యొక్క అప్డేట్స్ కూడా పూర్తిగా అందించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో చాలా పెద్దగా ఉంటుంది. చూడండి. మీకు కావాల్సిన గణేష్ ఈ వీడియోలో దొరికిపోవచ్చేమో. సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ విగ్రహాల యొక్క అప్డేట్స్ అయితే ఇవన్నమాట. మన శంకర స్వామి రూపంలో విఘ్నరాజ. చాలా బాగుంది కదా. కవర్స్ ఉన్నాయి కాబట్టి మీకు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు. కాకపోతే నేను ప్రయత్నించాను. మొబైల్ నెంబర్ మళ్ళీ చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. సేమ్ అదే లేన్. ఇంకా కొంచెం ముందుకు రావాలి. అంటే హజారీ హోటల్ దగ్గర అనమాట. గణేష్ సింగ్ పతంగ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి సంజయ్ సింగ్ మొబైల్ నెంబర్ చూపించాను కదా. లోపల కూడా విగ్రహాలు ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. నెమ్మదిగా ధూల్పేట్కి విగ్రహాలు అయితే రావడం జరుగుతుంది అనమాట. లోపల కూడా విగ్రహాలకైతే కవర్స్ అయితే వేసి ఉంచారు. వీడియోస్ తీసుకుంటే ఏం అనలేదన్నమాట. సో ఎక్కడైతే మనకి వీడియోస్ పర్మిషన్ ఇస్తున్నారో అక్కడే వీడియోస్ తీసుకుంటున్నాము. ఈ విగ్రహాన్ని కవర్ అయితే తీశారు. చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది అసలు. ఆ డైమండ్ షేప్లలో ఆ డిజైన్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ బాగుంది. చెవులు కూడా బాగున్నాయి కదా. ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. వాటి అప్పుడు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఇవి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సంజయ్ సింగ్ దగ్గర దొరికే విగ్రహాలకు అప్డేట్స్ అనమాట. సో చూసుకోవచ్చు. బుకింగ్స్ అయితే ఓపెనింగ్ ఉన్నాయి. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాను. సో కొంచెం ముందుకెళ్దాము. అదే లేన్. సేమ్ లేన్ అనమాట. హజారీ హోటల్ దగ్గరనే మనకి ఇక్కడ వినయ్ ఎంటర్ప్రైజెస్ ప్రతి సంవత్సరం ఇక్కడ రీటైల్ మరియు హోల్సేల్ చిన్న విగ్రహాలు అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ హాఫ్ ఫీట్ నుంచి 2 feet వరకు అయితే విగ్రహాలు ఇక్కడ లభిస్తాయి అనమాట. పూర్తిగా హోల్సేల్ మరియు రీటైల్ ధరలకి ఇస్తారనమాట. మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోండి. సో ఇక్కడ డిజైన్స్ ఏ విధంగా ఉంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. అన్ని డిజైన్స్ ఉన్నాయన్నమాట. చాలా డిజైన్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకోవడమే ఆలస్యం అనమాట. చాలా బాగున్నాయి ఇక్కడ విగ్రహాలు. చూసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక శాంపుల్ అనమాట. అంటే ఇక్కడ విగ్రహాలు ఏ విధంగా ఉంటాయి, డిజైన్స్ ఏ విధంగా ఉంటాయి. ఆ బుజ్జి వినాయకుడు చూడండి. బాటిల్ కంటే చిన్నగా ఉంది కదా అసలు. అది 1 liter బాటిల్ అనమాట.
సో ఇక్కడ చాలా విగ్రహాలు అనమాట. హోల్‌సేల్ మరియు రిటైల్. వినయ్ ఎంటర్‌ప్రైజెస్ అడ్రస్ చెప్తున్నాను, హజారీ హోటల్ దగ్గర. ఓకేనా. ఫూల్ సింగ్ మూర్తి కళాకార్, ఫూల్ సింగ్ మూర్తి కళాకార్ అనమాట. అడ్రస్ అదే లేన్, హజారీ హోటల్ దగ్గర. ఇది కూడా లాస్ట్ టైం చూపించినప్పుడు ఇక్కడ విగ్రహాలకి పెయింటింగ్ అయితే అవుతుందన్నమాట. కానీ ఈసారి మనకి ఈ విగ్రహాలకైతే పెయింటింగ్ అయిపోయింది. మన శ్రీకృష్ణుని రూపంలో విఘ్నరాజన్ అయితే చూపించడం జరిగిందనమాట. లోపల కూడా చూసుకోవచ్చు, మన బ్లూ కలర్లో విఘ్నరాజన్ చూపించడం జరిగింది. ఇక్కడ చిన్న విగ్రహం అనమాట. ఇది వచ్చేసి 3 to 4 feet ఉంటుంది అనమాట హైట్. సో చూసుకోవచ్చు, చాలా బాగుంది. ఇంకా ధోతి వర్క్ చేయాల్సిందనమాట, ధోతి వర్క్. సో పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత మనకి విగ్రహాలు అయితే ఈ విధంగా ఉంటాయి. దీనికి ఆపోజిట్లో అనమాట ఈ భారీ బొజ్జ వినాయకులకైతే పెయింటింగ్ అయితే ఇంకా అవ్వలేదు. సో ఈ విగ్రహాలకు అప్డేట్ వచ్చేసి మీకు నెక్స్ట్ వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. వీళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనమాట, ఇది మీకు చూపిస్తాను కదా. వీళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనమాట, నారాయణ సింగ్ కళాకార్. ఇక్కడ కూడా విగ్రహాలకి పెయింటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం ఉంది కదా, వైట్ కోటింగ్ స్టార్ట్ చేశారనమాట. బహుశా విగ్రహం తొందరలో మనకి ఆగమనికి సిద్ధమవుతుంది అనమాట. చూసుకోవచ్చు లోపల ఇంకా విగ్రహాలు ఉన్నాయి, వాటికి మట్టికి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఓకేనా. కేవలం ఈ యొక్క విగ్రహానికే, ఇందాక చూపించిన విగ్రహానికి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. ఇంకా డై వేస్తున్నారు అనమాట. ఇదిగోండి, డైకి సిద్ధం చేస్తున్నారు. ఇదిగోండి ఫుల్ వ్యూ. ఈ విగ్రహానికి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు, వైట్ కోటింగ్ వేసారు స్టార్టింగ్. ఇది డైకి వేస్తున్నారు అనమాట. అంటే ఇంకో విగ్రహం అయితే చేస్తారు ఈ డై ఉపయోగించి. సో చూసుకోవచ్చు లోపల భారీ విగ్రహాలు ఉన్నాయి, ఇంకా వాటికి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అవి బాలాపూర్ గణేష్ యొక్క అప్డేట్స్. నెక్స్ట్ వచ్చేసి మనము అజయ్ సింగ్ కళాకార్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అజయ్ సింగ్ కళాకార్, నైనా సింగ్ అజయ్ సింగ్ కళాకార్. అడ్రస్ వచ్చేసి మన బాలాపూర్ గణేష్ టెర్రస్ షెడ్ ఆపోజిట్ గల్లీ అనమాట. సో ఇక్కడ వినాయకులకైతే పెయింటింగ్ చాలా అంటే చాలా, ఆ తొండం పైన చూసుకోండి మన విష్ణుమూర్తి అవతారాలు చూపించడం జరిగిందనమాట. ఆ కిరీటం గోల్డ్ పెయింటింగ్, ఆ చెవుల పెయింటింగ్ చాలా బాగుందనమాట. లోపల కూడా ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి, వాటికి కూడా పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. దగుడు సెట్ అండ్ లోపల ఇంకోటి ఉందన్నమాట విగ్రహానికి. ఈ విగ్రహాలు కూడా ఒక మాదిరి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది, పూర్తిగా అవ్వలేదు. ఆ జ్యువెలరీ వర్క్, ఐ పెయింటింగ్ కావాలన్నమాట. ఆ పెయింటింగ్ కూడా అయిపోయినాక మీకు ఇక్కడ విగ్రహాలకు అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అడ్రస్ చెప్తున్నాను, బాలాపూర్ గణేష్ ఆపోజిట్ గల్లీ అనమాట, అజయ్ సింగ్ కళాకార్. సేమ్ గల్లీ, కాకపోతే ఇంకా కొంచెం ముందుకు రావాలన్నమాట. ఇక్కడ కూడా మనకి విగ్రహాలకైతే పెయింటింగ్ అవుతుంది. లాస్ట్ టైం చూపించాను, పెయింటింగ్ అయితే సిద్ధంగా ఉండనమాట. ఇప్పుడు పూర్తిగా పెయింటింగ్ కూడా వేసేసారనమాట. ఇంకా పెయింటింగ్ కూడా జరుగుతుంది అనమాట. అంటే ఫైనల్ టచ్అప్స్ అక్కడక్కడ ఇవ్వాలి కదా, అవి చేస్తున్నాను అనమాట. సో చూసుకోవచ్చు ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 7 feet ఉంటుంది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 8 to 10 feet దాకా ఉంటుంది అనమాట. విడ్త్ వచ్చేసి 5 feet దాకా ఉంటుంది. పెయింటింగ్ వర్క్ అయితే చాలా అందంగా చేశారు. ఆ నుదుటిన బొట్టు, స్వామివారి చేతులు, ధోతి పెయింట్ వర్క్, మన నంది పెయింట్ వర్క్ చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంకా కొన్ని విగ్రహాలకైతే ఇక్కడ పెయింటింగ్ వేయలేదన్నమాట, కేవలం 3 విగ్రహాలకే. అండ్ ఇది థర్డ్ విగ్రహం అనమాట. ఈ విగ్రహానికి కూడా పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ధోతి వర్క్ వచ్చేసి మనకి ఎల్లో వేసారనమాట. ఇంకా కొంచెం ముందుకు రావాలన్నమాట. సో ఇక్కడ మనకి ఈ విగ్రహానికి పెయింటింగ్ వేసి ధోతి కట్టి చూపిస్తున్నారన్నమాట. అంటే కస్టమర్స్ వస్తారు కదా ఫ్రెండ్స్ చూడడానికి, వాళ్ళకి చూపించే విధంగా ఇక్కడ విగ్రహం అయితే సిద్ధంగా ఉంచారు. లోపల ఇంకా విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ లోధ్ భవన్కి వచ్చాము. లోధ్ భవన్లో చాలా విగ్రహాలు అయితే వచ్చాయన్నమాట. ముంబై, సోలాపూర్. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను, మీరు చూసుకోవచ్చు, కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్టార్టింగ్ హైట్ వచ్చేసి 1/2 feet నుంచి పూర్తిగా 6 to 7 feet 8 feet దాకా విగ్రహాలు అయితే లభిస్తాయి అనమాట. అన్ని డిజైన్స్లలో అన్ని రకాల విగ్రహాలు ఇక్కడ మీకు లభిస్తాయి. పూర్తిగా గణేశుడికి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ మీకు అన్ని రూపాలలో లభిస్తాయి అనమాట. చూసుకోవచ్చు, మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, అంటే డిజైన్స్ ఏ విధంగా ఉంటాయి, పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది. సో ఇవి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. మన బొమ్మంబొలే రూపంలో మొబైల్ నెంబర్ అక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చేసినాము, లోధ్ భవన్ దగ్గరనే. ఓకేనా, లోధ్ భవన్ దగ్గరనే వీళ్ళ షెడ్ పేరు వచ్చేసి సంగీత ఆర్ట్స్ అనమాట. మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయినాయి. ఎందుకంటే ఫస్ట్ రివీల్ చేసిన వీళ్ళని చెప్పేసి చెప్తున్నారనమాట. చూసుకోవచ్చు మన పెయింటింగ్ వర్క్, ధోతి వర్క్, సో చాలా బాగున్నాయి అనమాట. అంటే వీళ్ళ వర్క్ ఏ విధంగా ఉంటుందంటే పెయింటింగ్, ధోతి వర్క్ ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేశారనమాట. ధోతి, కమర్ పట్ట, శాల్వా అన్నీ
చాలా బాగుందన్నమాట. చూసుకోవచ్చు హైట్ వచ్చేసి 12 ఫీట్ దాకా ఉంటాయి. ఇక్కడ లోత్ భవన్ దగ్గర ఇంకా చాలా అంటే చాలా షెడ్లు అయితే వేస్తున్నారనమాట. చూసుకోవచ్చు సేమ్ లోత్ భవన్ దగ్గరనే ఇందాక చూపించాను కదా బాలాపూర్ గణేష్ ఆపోజిట్ గల్లీ, సేమ్ అదే డిజైన్, కాకపోతే ఇక్కడ కొంచెం మార్పులు చేర్పులు చేశానమాట. సో ఇది మన జైసింగ్ కళాకార్. చాలామందికి బడంగ్పేట్ గణేష్ అంటేనే ఇక్కడ ఫేమస్ అనమాట. సో చూసుకోవచ్చు లోపల ఈ విగ్రహానికి అయితే డై వేసి తీశారనమాట. సో అందుకే అలా ఉంది. ఈ విగ్రహాన్ని డై నుంచి తీశారనమాట. ఇంకా వర్క్ చేయాలి. సో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు అప్డేట్ ఇస్తాను. లోపల మట్టికి మన భారీ బొజ్జ వినాయకుడు ఉంది, చూసుకోవచ్చు. ఆ తొండం ఈ విగ్రహానికి ఫస్ట్ కోట్ పెయింట్ వర్క్ వేశారనమాట. చూసుకోండి రూఫ్ తగులుతుంది అక్కడ మొత్తం పూర్తిగా. లోపల వచ్చేసి మనకి ఇంకా కొన్ని విగ్రహాలు అయితే తయారవుతాయన్నమాట. అన్ని విగ్రహాలకి ఇక్కడ పెయింటింగ్ దశకి తీసుకొచ్చారు. ఈ విగ్రహానికి అయితే డై వేశారనమాట. చాలా బాగుంది. ఇంకా లోపల కూడా చూసుకోవచ్చు మనకి విగ్రహాలు. వీటి యొక్క హైట్ వచ్చేసి సుమారు 8 నుంచి 10 ఫీట్స్ దాకా ఉంటాయి అనమాట. వీటితో వచ్చేసి 4 to 5 ఫీట్స్ ఉంటాయి. చాలా బాగున్న విగ్రహాలు ఇక్కడ, ముద్దుగా క్యూట్గా ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మన చోటూ సింగ్ కళాకార్ అనమాట. చోటూ సింగ్, బన్సీ సింగ్ మూర్తి కళాకార్ చోటూ సింగ్ అనమాట. సో మొబైల్ నెంబర్ చూసారు కదా. ఇక్కడ కూడా విగ్రహానికి పెయింటింగ్ అయితే అయిపోయింది. మెడలో హారం చూసుకుంది, చాలా అందంగా ఉంది కదా అసలు. మన స్వామివారి ఫేస్, ముఖ చిత్రము, ఆ చెవులు డిజైన్స్ ఉన్నాయి చూడండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి అసలు. అండ్ చూసుకోవచ్చు మన పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తారు. బ్లూ కలర్లో విగ్రహాన్ని చూపించడం జరిగింది. ఇంకా పెయింటింగ్ వర్క్ అవుతుంది దీనికి, ఓకేనా. ఇంకా పెయింటింగ్ వర్క్ అవుతుంది, అంటే ధోతి దగ్గర గోల్డ్ కోటింగ్ వేయాలన్నమాట అక్కడ. ఇది 3వ విగ్రహం అనమాట, సైడ్ వ్యూ అనమాట. సో లోత్ భవన్ దగ్గర అనమాట ఇది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అది హజారీ హోటల్ రూట్ అనమాట. ఇక్కడ మనకి అంజలి కళా ఆర్ట్స్ నార్సింగ్ సింగ్ లోపల విగ్రహాలకైతే పెయింటింగ్ అవుతుందన్నమాట, మీరు చూసుకోవచ్చు. సో పెయింటింగ్ దశకి వచ్చాయి, పెయింటింగ్ దశ స్టార్ట్ చేశారనమాట. అంటే బాడీ కలర్ వేస్తున్నారు. ఇంకా కొద్ది రోజులైతే, అంటే నెక్స్ట్ వీక్ కల్లా పెయింటింగ్ అయితే అయిపోతాయి అన్నమాట. సో ఇక్కడ తామరపూర్ అనమాట, ఆ విధంగా చూపించడం జరిగింది వీటితోనే. అండ్ మన స్వామివారు ఉందన్నమాట. సో పెయింటింగ్ వర్క్ అవుతుందన్నమాట. అంటే డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి, బాడీ కలర్ ఏ విధంగా ఉంటుంది, పెయింటింగ్ ఏ విధంగా ఉంటుంది, మీకు జస్ట్ చూపించే ప్రయత్నం చేశాను. అడ్రస్ చెప్తున్నాను మళ్ళీ, లోత్ భవన్ దగ్గరనే. సో మీరు వచ్చి చూసుకొని ఒక హైట్ విడ్త్, ఇది మన ఫ్రూట్స్ పైన కూర్చున్న విఘ్నరాజ అనమాట. చాలా బాగుంది అసలు. సో మన యూనికార్న్ అనమాట, గుర్రం పైన సవారీ చేసిన విఘ్నరాజ. ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా అంజలి ఆర్ట్స్ పక్కనే అనమాట, పక్క షెడ్డే. సో ఇక్కడైతే విగ్రహాలకి పెయింటింగ్ అయిపోయినాయి. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి సుమారు 9 నుంచి 10 ఫీట్ల దాకా ఉంటుంది అనమాట, 9 to 10 ఫీట్స్. విడ్త్ వచ్చేసి 5 ఫీట్స్ ఉంటుందన్నమాట. లోపల ఇంకా 2-3 విగ్రహాలు ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఈ విగ్రహాన్ని కవర్ తీశారు కానీ క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తుంటే వెనకాల విగ్రహాలు ఉన్నాయి కదా, సో కుదరట్లేదు అనమాట. చాలా బాగున్నాయి విగ్రహాలు ఇక్కడ కూడా. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం సైడ్ నుంచి చూపిస్తున్నాం అనమాట. ధోతి వర్క్ వచ్చేసి పింక్, మన స్వామివారి తొండం చూసుకోవచ్చు. జ్యువెలరీ వర్క్ కూడా చాలా బాగుందన్నమాట. సో హైట్ చెప్పాను కదా ఇందాక, హజారీ హోటల్ నుంచి లెఫ్ట్ తీసుకొని రావాలన్నమాట. లాస్ట్ టైం మీకు చూపించాను ఇక్కడ విగ్రహాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. అప్పుడు పెయింటింగ్ దశకైతే చేరుకున్నాయి. ఇప్పుడు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందన్నమాట. స్టార్టింగ్ వచ్చేసి మనకి బాడీ పెయింటింగ్ వర్క్ జరుగుతుందన్నమాట. కొన్ని విగ్రహాలకి అయితే వైట్ పెయింట్ స్టార్ట్ చేస్తారు, కొన్ని విగ్రహాలకి వైట్ పెయింట్ తర్వాత బాడీ పెయింట్ వర్క్ స్టార్ట్ చేస్తారు అనమాట. సో జూమ్ చేసి చూపిస్తాను, లోపల చూసుకోవచ్చు. ఆ విగ్రహం కిరీటం బాగుంది కదా, టోపీ. ఇక్కడ మన స్వామి వారికి అయితే బాడీ పెయింటింగ్ వర్క్ అయితే వేసారనమాట, మీరు చూసుకోవచ్చు. త్రిముఖ్ అనమాట, 3 ముఖములు కలిగిన విఘ్నరాజ. బాగుంది, ఫిట్టింగ్ పొజిషన్ అనమాట. ఈ 3 విగ్రహాలు ఫిట్టింగ్ పొజిషనే. సో లోపల విగ్రహాలకి అప్డేట్స్ అవి. అండ్ ఇందాక చూపించాను కదా దాని ఆపోజిట్ అనమాట, ఇందాక చూపించాను కదా దానికి ఆపోజిట్ షెడ్, సేమ్ అవ్వారి హోటల్ దగ్గరనే. సో ఇక్కడ పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు మన బ్రదర్. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. అంటే స్టార్టింగ్లోనే కొంచెం మనకి ఇక్కడ కనిపిస్తుంది నాకైతే కళ. ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. మన శివయ్య రూపంలో విఘ్నరాజ, నాట్యం చేస్తున్న శివయ్య రూపంలో విఘ్నరాజ. సో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వీడియోలో మీకు ఇక పెయింటింగ్ అయిపోయిన తర్వాత అప్డేట్ చూపిస్తాను. అండ్ దీనికి ఆపోజిట్ అనమాట, చూసుకోవచ్చు. మన విఘ్నరాజకి అయితే కవర్స్ అయితే వేసేసారనమాట. లాస్ట్ వీడియోలో మీకు ఇక్కడ చూపించిన విగ్రహం మీకు అప్డేట్ ఏ విధంగా ఉంది చెప్పేసి. పెయింటింగ్ వర్క్, మన కిరీటం దగ్గర కృష్ణుడు అండ్ స్వామివారి దంతం ముందు కదా, చాలా బాగా చూపించారనమాట. జగన్నాథ స్వామి రూపం చూపించారు అక్కడ.
నెక్స్ట్ వచ్చేసి సేమ్ అదే లేన్ మనకి ఇక్కడ ఇంకా కొంచెం ముందుకు వచ్చానమాట. హజారీ హోటల్ నుంచి లెఫ్ట్ అనమాట. ఇక్కడ కూడా విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. చూసుకోవచ్చు హైట్ వచ్చేసి సుమారు 6 ఫీట్స్ నుంచి స్టార్ట్ అనమాట. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 10 ఫీట్స్ దాకా ఉంటుంది. 10 to 12 ఫీట్స్ ఉంటుంది అనమాట. నేను అంచనా చెప్తున్నాను. సో కిరీటం వర్క్ కాలేదు, ఐ పెయింటింగ్ అవ్వాలి, చెవులు బాడీ పెయింటింగ్ అయింది, జ్యువెలరీ వర్క్ అవ్వాలి, ధోతి వర్క్ అవ్వాలి. లోపల కూడా మనకి ఇక్కడ విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. చూసుకోవచ్చు అక్కడ మన విఘ్నరాజ పక్కన అమ్మవారు, బ్యాక్ డ్రాప్ వచ్చేసి పాములు అనమాట, పడగవెప్పిన పాములు. నెమ్మదిగా ధూల్పేటలో విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మరి కొద్ది రోజుల్లో అంటే 10-15 రోజుల లోపల పూర్తిగా మన ధూల్పేటలో పెయింటింగ్ అయిపోయిన విగ్రహాలు అయితే లభిస్తాయన్నమాట. సో ఇక్కడ పెయింటింగ్ అయిపోయిన విగ్రహం అయితే ఈ విధంగా ఉంది. అంటే ఒక దశ పెయింటింగ్ అయితే అయిపోయింది అనమాట. స్వామివారి ఐ పెయింటింగ్ ఉంటుంది, జ్యువెలరీ వర్క్ ఉంటుంది అనమాట. అవి అయిపోయిన తర్వాత మనకి విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ విగ్రహాల యొక్క పెయింటింగ్ అప్డేట్స్. నెక్స్ట్ షెడ్కి వెళ్ళిపోదాం మనము. పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ అడ్రస్ మన హజారీ హోటల్ నుంచి రావాలి. ఇటు నుంచి వెళ్తే మనకి ఇక్కడ చూసుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వెళ్తారు అనమాట. మన పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ ధూల్పేటలో బాగా ఫేమస్ అనమాట. క్యూట్గా ఉంది, కాకపోతే చాలా భారీ విగ్రహం అనమాట ఇది కూడా. కిరీటం దగ్గర శివయ్య, మన నుదుట దగ్గర 3 నామాలు చూపించారు. చాలా బాగుంది సార్. దూరం నుంచి చూస్తే క్యూట్గా ఉంది, కానీ చాలా పెద్ద విగ్రహం అనమాట ఇది. లోపల నుంచి చూపిస్తాను. పృథ్వీరాజ్ సింగ్ మొబైల్ నెంబర్ చూసుకోవచ్చు, అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, పృథ్వీరాజ్ సింగ్ కళాకార్. సో ఇక్కడ పెయింటింగ్ అయిపోయిన విగ్రహాలు అయితే అప్డేట్స్ ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి, చూసుకోవచ్చు. మన పెయింటింగ్ అయిపోయింది, బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది. ధోతి వర్క్, కుందన్ వర్క్ కూడా చేస్తారు. మీకు కావాలనుకుంటే కుందన్ వర్క్ కూడా చేస్తారు, మీరు అడిగి చేయించుకోవచ్చు. చూసుకోవచ్చు కుందన్ వర్క్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ చేయించారనమాట. ధోతి వర్క్, కుందన్ వర్క్. కిరీటం కూడా కుందన్ వర్క్ చేశారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగుంది. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు, ధోతి చాలా బాగుందన్నమాట. కిరీటం జ్యువెలరీ పూర్తిగా కుందన్ వర్క్ అనమాట. అంటే లైటింగ్ వేసినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది. దీని పక్కన క్యూట్గా ఉండే భారీ బొజ్జమైన కూడా అనమాట. చాలా బాగుంది కదా, అసలే పిల్లలు బాగా ఇష్టపడతారు చూడండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ భారీ బొజ్జ వినాయకుడి పక్కనే మన వెంకటేశ్వర స్వామి రూపంలో విఘ్నరాజు అయితే చూపించడం జరిగింది అనమాట. బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగుంది. మన వెంకటేశ్వర స్వామి కూర్చున్నట్టే ఉందన్నమాట అక్కడ, కాకపోతే విఘ్నరాజ దర్శనం ఇస్తున్నారు అనమాట అక్కడ. చాలా బాగుంది. పూర్తిగా బ్యాక్ డ్రాప్ వచ్చేసి గోల్డ్ అండ్ జ్యువెలరీ కూడా కుందన్ వర్క్ అనమాట. శంకర్ సింగ్ సుందర్ సింగ్ కళాకార్ అనమాట. ఇక్కడ కూడా మన ఈ భారీ బొజ్జ వినాయకుడికి పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. అడ్రస్ చెప్తాను మళ్ళీ. డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అనమాట. డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ ఇక్కడ 2 విగ్రహాలకి పెయింటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ పెయింటింగ్ అయిపోతుంది, అప్పుడు అప్డేట్ ఇస్తాను. చాలా బాగుంది చూడండి. ఇప్పుడు మళ్ళీ పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. మన స్వామివారి దగ్గర చూసుకోవచ్చు బ్లెస్సింగ్ అనమాట. ఆశీర్వదిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చెయ్యి అయితే మూమెంట్ చూపించారు. మన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని చూపించారనమాట. అండ్ లక్ష్మీమాత, పార్వతీమాత, సరస్వతి మాత ముగ్గురు కూడా చూపించారనమాట. సో కిరీటం వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి రూపం. ఇంకా పెయింటింగ్ అయితే అవుతుందన్నమాట. చాలా బాగుంది అసలు, చాలా భారీ బొజ్జ వినాయకుడు. మన ఇది ఆ విగ్రహంతో పోలిస్తే విగ్రహం కొంచెం చిన్నగా ఉంటుంది అనమాట. అంటే చిన్నగా కాదు, మనం మోయలేమన్నమాట, చాలా పెద్దగా ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి 10 నుంచి 12 ఫీట్స్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ ఉంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంది విడ్త్లో. విగ్రహాలకి అప్డేట్. ఈ షెడ్ పక్కనే శంకర్ సింగ్ కళాకార్ షెడ్ పక్కన ఇంకో షెడ్ అనమాట. ఇక్కడ కూడా మనకి విగ్రహాలు పెయింటింగ్ వర్క్ అయిపోయిందనమాట. అంటే ఈ విగ్రహానికి ఐ పెయింటింగ్ అవ్వాలి, కానీ బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. పడగవిప్పిన పాముల యొక్క ఆ కళ్ళు ఉన్నాయి కదండి, ఆ కళ్ళకి లైట్ పెట్టారనమాట. మీకు కనిపిస్తుందో లేదో, బ్లింక్ అవుతుంది లైట్లు మెల్లిగా. ధూల్పేటలో విగ్రహాలు అంటేనే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట, అంటే యూనిక్ ఉంటాయి అనమాట. సో చూసుకోవచ్చు పడగవిప్పిన పాము. అండ్ ఈ విగ్రహం చూసుకోవచ్చు చాలా బాగుంది కదా, పెయింటింగ్ అయిపోయింది అనమాట. కిరీటం, చెవులు. లాస్ట్ టైం చెప్పాను మీకు, పెయింటింగ్ అయిపోతే ఈ విగ్రహం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అసలు. ఎందుకంటే ఆ జ్యువెలరీ వర్క్ని నాకు గమనించాను అప్పుడే. లైటింగ్ వేసినప్పుడు చాలా షైన్ అవుతుంది అన్నమాట విగ్రహం రాత్రిపూట కూడా. సో ఇది మన ఐ పెయింటింగ్ అయిపోతే విగ్రహం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూసుకోవచ్చు కిరీటం దగ్గర మన కృష్ణుడిని చూపించారు. ఆ జ్యువెలరీ వర్క్ చాలా బాగుందన్నమాట. షెడ్ వచ్చేసి శంకర్ సింగ్ కళాకార్ పక్క షెడ్ అనమాట ఇది కూడా.
సో ఇక్కడ కూడా మనకి పెయింటింగ్ అయిపోయిన భారీ బొజ్జ వినాయకుడు. దీని హైట్ వచ్చేసి 20 ఫీట్స్ పైనే ఉంటుంది. 20 అడుగుల కంటే పెద్దగా ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా హ్యాండ్కి మూమెంట్ ఇచ్చారనమాట. అంటే ఆశీర్వదించే విధంగా ఇక్కడ విఘ్నరాజన్ అయితే తయారు చేయడం జరిగిందనమాట. లాస్ట్ టైం వీడియోలో ఇక్కడ అప్డేట్ చూపించాను. అప్పుడు ఇక్కడ మన మూషిక వాళ్ళకి పెయింటింగ్ వేయలేదు, వాటికి కూడా పెయింటింగ్ వేశారు. అంతేకాకుండా మన మిగతా విగ్రహాలు కూడా పెయింటింగ్ దశకు అయితే తీసుకొచ్చారనమాట. చూసుకోవచ్చు, బాడీ పెయింటింగ్ అయితే వేస్తున్నారు ఇక్కడ. శ్రీవారి బాలాజీ ఆర్ట్స్, మొత్తానికి శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ దగ్గర విగ్రహాల అప్డేట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు, పెయింటింగ్ దశకు అయితే విగ్రహాలు తీసుకొచ్చారనమాట. ఈ విగ్రహానికి పెయింటింగ్ వేస్తున్నారు, ధోతి ఎల్లో, బ్యాక్ డ్రాప్ బ్లూ. అండ్ ఆ విగ్రహానికి కూడా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశారు, బాడీ పెయింట్ వర్క్ వేస్తున్నారు అనమాట. పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు, మన శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ వాళ్ళ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పారు మా నేమ్ మెన్షన్ చేయండి, శ్రీవారి బాలాజీ ఆర్ట్స్. మళ్ళీ చెప్తున్నాను, శంకర్ సింగ్ కళాకార్ దగ్గర నుంచి శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ అంటే వాళ్ళకి అడ్రస్ చెప్తారు. ఎవరైనా లోపలికి రావాలి, శంకర్ సింగ్ కళాకార్ క్రాస్ అయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ వస్తుందన్నమాట. బాగా లోపలికి రావాలన్నమాట. మీకు ఇందాక చూపించాం ఇంకా బ్యానర్ మీద ఫోన్ నెంబర్, ఫోటో. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, చాలా ఫేమస్. శివయ్య రూపంలో విఘ్నరాజు అనమాట స్టార్ట్ చేశారు. ఇంకా వర్క్ జరుగుతుంది అనమాట. ఇదిగోండి, మన ముంబై స్టైల్ గణేష్ అనమాట. లోపల ఇంకా చాలా విగ్రహాలు తయారవుతున్నాయి. కాకపోతే అటువైపు అమ్మవారు ఉన్నారు కాబట్టి చూపించట్లేదు అనమాట నేను. సో అంటే ముంబై స్టైల్ గణేష్ అనమాట. అక్కడ లోపల చూపిస్తాను, అమ్మవారు ఉన్నారు కదా, నెక్స్ట్ వీడియో చూపిస్తాను పెయింటింగ్ అయిపోయినాక. ఇదిగోండి, ఈ విగ్రహాల అప్డేట్ వచ్చేసి 15 నుంచి 18 ఫీట్ దాకా ఉంటుంది. లోపల ఆ స్టాండ్ విగ్రహం అనమాట. చిన్న కూడా ఉన్నాయి, 6 ఫీట్స్ నుంచి 7 ఫీట్ వరకు. ఆ విగ్రహం చూసుకుని స్టాండ్ విగ్రహం అనమాట. మన కళాకారులు పనిచేస్తున్నారు కానీ అప్పటికి హైట్ ఎంత ఉందో చూసుకుని మీకు అర్థమైపోయింటుంది. 15 ఫీట్ల పైన ఉందన్నమాట. ఇది 10, 12, 15 ఫీట్ల పైన ఇక్కడ విగ్రహాలు ఉన్నాయన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి. మీకు దగ్గర నుంచి వచ్చి చూస్తే హైట్ అంచనా వస్తుంది. ధ్రువ్ సింగ్ కళాకార్, మొత్తానికి మనం ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గరకు వచ్చేసినాము. ధ్రువ్ సింగ్ కళాకార్ నుంచి గణసింగ్ కళాకార్ వెళ్ళే రూట్ అనమాట ఇది. మొత్తానికి మన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ అయితే ప్రారంభించారు. అండ్ కొన్ని విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది అనమాట. అంటే వీరి యొక్క పెయింటింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది చూపించే విధంగా భక్తులకి ఒక 4-5 విగ్రహాలకైతే పెయింటింగ్ అయితే వేశారు. చూసుకోవచ్చు, ఈ బుజ్జి వినాయకుడు చాలా బాగుంది. హైట్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ ఉంటుందన్నమాట. అండ్ అక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్న ఒక మోల్డ్ అంటే డై అయితే తయారు చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన మిగతా విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ అనమాట. ధ్రువ్ సింగ్ కళాకార్ ఫేమస్ ఏంటి తెలుసా, భారీ బొజ్జ వినాయకులు చేస్తారు అండ్ పెయింటింగ్ వర్క్తో అదరగొడతారు అనమాట. చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి పెయింటింగ్. ఆ బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది, అసలు పెయింటింగ్ వర్క్ చాలా బాగా చేశారు. అండ్ పక్కనే మన వెంకటేశ్వర స్వామి రూపంలో విఘ్నరాజ అనమాట. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, మన వెంకటేశ్వర స్వామి చూపించారు. అండ్ గజమాల మొత్తం పైనుంచి మొత్తం కింద కూర్చుంది అనమాట. చాలా బాగుంది ఈ విగ్రహం యొక్క పెయింటింగ్ వర్క్ కూడా. అండ్ ఇది ఇందాక చూపించిన విగ్రహాల హైట్ వచ్చేసి 12 నుంచి 15 ఫీట్ దాకా ఉంటుంది అనమాట. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 15 ఫీట్స్ పైనే ఉంటుంది. విడ్త్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, 10 ఫీట్స్ దాకా. చూసుకోవచ్చు, అసలు చెవులు చూడండి చాలా అందంగా ఉన్నాయి కదా, చెవులు అండ్ కుందన్ వరకు. సిట్టింగ్ పొజిషన్ ఉంది కానీ చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్దగా ఉంది విగ్రహం ఇది కూడా. అండ్ ఇది కూడా మన ఫిట్టింగ్ పొజిషన్లో ఉన్న విఘ్నరాజు అనమాట. అక్కడ చూసుకోవచ్చు మనిషితో పోలిస్తే హైట్ ఎంత పెద్దగా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. బ్యాక్ డ్రాప్లో మన శంకరయ్యని చూపించారనమాట. ఆ చెవుల దగ్గర ఆ గోల్డ్ కోటింగ్ ఇచ్చారు కదా, చాలా బాగుంది అసలు. అండ్ మెడలో హారము చాలా ముద్దుగా ఉంటాయి, క్యూట్గా ఉంది. అండ్ ఈ విగ్రహం అప్డేట్ నెక్స్ట్ వీడియో అందిస్తాను మీకు. లోపల ఇంకా విగ్రహాలు తయారవుతున్నాయి అనమాట. ఇంకా అది కూడా నాకు తెలిసి ఈ విగ్రహం డెలివరీకి రెడీగా ఉందనుకుంటున్నాను. డెలివరీకి రెడీగా ఉంటేనే విగ్రహాలు ఇక్కడ రెడీ చేసి పెట్టేస్తారు ముందు, ఎందుకంటే వాళ్ళు చెప్తారు కదా పలానా డేట్కి వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి. ఈ విగ్రహం అప్డేట్ వచ్చేసి చిన్నవి అనమాట. వీటి హైట్ వచ్చేసి 6 ఫీట్ నుంచి 6 ఫీట్ల పైన ఉంటుంది అనమాట. ఒక మనిషి అంత హైట్ ఉంటాయి విగ్రహాల హైట్. చూసుకోవచ్చు మన కళాకారులు ఇంకా పనిచేస్తున్న విగ్రహం మీద. సో నాకు తెలిసి డెలివరీకి సిద్ధంగా ఉందనుకుంటున్నాను, అందుకే విగ్రహం తయారు చేసి పెట్టేశారు. సో అవి ఫ్రెండ్స్ మన ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ యొక్క అప్డేట్స్. ఎస్ఎస్కే ఆర్ట్స్, మన సుందర్ కళాకార్ నుంచి గణేష్ సింగ్ కళాకార్ వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇక్కడ చూసుకోవచ్చు విగ్రహాలకు అప్డేట్ ఏ విధంగా ఉన్నాయో. లాస్ట్ వీడియో చూపించాను, ప్రతిసారి వీళ్ళు విగ్రహాలకి కుందన్ వర్క్ చేసి చూపిస్తారనమాట. ఆ జ్యువెలరీ వర్క్ ఉంటుంది కదా, పూర్తిగా కుందన్ వర్క్ అనమాట. మరి ఏ షెడ్లో చేయరు కానీ ఇక్కడ ఓన్లీ ఈ షెడ్లో మాత్రమే మన కుందన్ వర్క్కి కావాల్సిన సామాగ్రి మొత్తం పూర్తిగా జ్యువెలరీ ఉంటుంది కదా,
కుందన్ వర్క్ చేస్తారనమాట. పెయింటింగ్ వెయ్యరు. కంప్లీట్‌గా జ్యువెలరీ వాడతారనమాట. ఆ తొండం పైన గూడా వేసింది గూడా కుందన్ వర్కే. పెయింటింగ్ కాదు. రాత్రి పూట లైటింగ్ వేస్తే ఫుల్ షైనింగ్ అవుతాయనమాట విగ్రహాలు ఇక్కడివి ఇవి. ఎస్ఎస్‌కే ఆర్ట్స్ మన సుందర్ కళాకార్ పక్కన షెడ్ అనమాట. అండ్ దీని పక్కనే ఉంది మనకి నితిన్ సింగ్ కళాకార్. ఇక్కడ గూడా విగ్రహాలకు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేశారు. అండ్ మనకి చూపించే విధంగా విగ్రహం అయితే పెయింటింగ్ వేసి వాటి కవర్ గూడా ఏశారనమాట. అంతేకాకుండా ఇంకా విగ్రహాలకు పెయింటింగ్ గూడా స్టార్ట్ చేశారు. అంటే మీరు విగ్రహం చూసిన తర్వాత పేమెంట్ చేసి బాడీ కలర్ కావాలి, ధోతి కలర్ ఇది కావాలంటే వాళ్ళు మారుస్తారు. సో చూసుకోవచ్చు. ఇక్కడ విగ్రహానికైతే ఈ పెయింటింగ్ అనేది వేసేసారనమాట. చాలా బాగుంది కదా విగ్రహం. చూడడానికి చాలా బాగుంటున్నాయి అసలు. వివిధ రూపాల్లో విగ్రహాలు అయితే చూపించడం జరుగుతుందనమాట. మన స్వామివారికి తొండానికి ఇరువైపులా నారాయణమూర్తి రూపం చూపించారనమాట. అండ్ మన బంబం బోలే రూపంలో ఈ విఘ్నరాజన్ చూపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సుందర కళాకారు అనమాట. ఇక్కడ కూడా మన విగ్రహాలకైతే పెయింటింగ్ దశకి తీసుకొచ్చి పెయింటింగ్ కూడా స్టార్ట్ చేశారనమాట. బాడీ యొక్క పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు విగ్రహాలకి. ఇక్కడ చూసుకోవచ్చు మన స్వాములకి గణనాథుడికి పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో ఇంకా పెయింటింగ్ దశకి స్టార్ట్ అయిపోయాయి, పూర్తి చేస్తే టైం పడతాయి అనమాట. నెమ్మదిగా చేసినా చాలా అందంగా చేశారనమాట పెయింటింగ్ అయితే. సో లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఇక్కడ పెయింటింగ్ లేవు. ఈ విగ్రహం ఇంకా కొత్తగా వచ్చినమాట. ఇక్కడ విగ్రహం చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ పరమేశ్ సింగ్ కళాకార్ అనమాట. మన ఎస్ఎస్కే ఆర్ట్స్ పక్కన సైడ్ ఇది, దీనికి ఆపోజిట్ అనమాట. అదిగోండి పరమేశ్ సింగ్ కళాకార్. ఇక్కడ కూడా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. మన బ్యాక్ డ్రాప్ వచ్చేసి పడగవిప్పిన డ్రాగనో పామో, మరి నేనైతే పాము అంటున్నాను, పడగవిప్పిన పాము అనమాట. కిరీటం దగ్గర చిన్ని కృష్ణుడు అనమాట. చాలా బాగుంది అది కూడా. అండ్ బాడీ పెయింటింగ్ వర్క్ అయిపోయింది. ధోతి అండ్ జ్యువెలరీ వర్క్ అవ్వాలి అండ్ ఐ పెయింటింగ్ అవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో పెయింటింగ్ అయినాక ఈ యొక్క విగ్రహం అప్డేట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మన సుబోధ్ ఆర్ట్స్. ఇక్కడ సుబోధ్ ఆర్ట్స్ ట్రెండింగ్ అవుతుందండి అసలు. ఈ విగ్రహము మన ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది అసలు. చాలా పెద్దగా తయారు చేశారు విగ్రహాన్ని. మన విఘ్నరాజ నుదుట దగ్గర వెంకటేశ్వర స్వామి రూపం అనమాట. చెవులు దగ్గర చూడండి చాలా బాగున్నాయి కదా. అండ్ దీనికి ఆపోజిటే గజరాజ్. ఈ గజరాజ్కి మన ధోతికి అసలు పట్టు వస్త్రం పెడితే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా పెయింటింగ్ వర్క్ ఉందన్నమాట. కిరీటం దగ్గర చూసుకోండి మన శివయ్య నాట్యం చేసే విధంగా ఉంటుంది ఆ విధంగా కిరీటం దగ్గర మన శివయ్యని చూపించారనమాట. పక్కన ఈ విగ్రహం చూసుకోవచ్చు. మన ఏనుగు తల తెచ్చి పెడితే విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ విగ్రహం చూపించడం జరిగింది. చాలా బాగుంది. సో ఎవరికి మా పాప ఆశీర్వాద్ ఇక్కడ విగ్రహాలకి ఈ వీడియో కూడా చాలా ఫేమస్ అయిందండి. ఎందుకంటే ఫస్ట్ పెయింటింగ్ వర్క్ అవగొట్టింది వీలే, స్టార్ట్ చేసింది వీలే, అవగొట్టింది వీలే. సో ఇక్కడ పూర్తిగా 1 2 3 4 విగ్రహాలు ఉంటాయన్నమాట. 4 విగ్రహాలకు పెయింటింగ్ అయిపోయింది. హైట్ స్టార్టింగ్ వచ్చేసి 7 ఫీట్స్. ఈ విగ్రహం హైట్ వచ్చేసి 8 నుంచి 10 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది, మీకు చూస్తే చిన్నగా ఉంటుంది. అదిగోండి మనుషులు వెళ్తున్నారు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది హైట్ ఎంత ఉందో. నెక్స్ట్ వచ్చేసి మన ఖైరతాబాద్ బడా గణేష్. సో మొత్తానికి మన స్వామివారి షెడ్ పని పూర్తి అయిపోయింది అనమాట. మరికొద్ది రోజులు కవర్ చేసేస్తారు. ఇరువైపులో ఉండే చిన్న మండపాల యొక్క షెడ్ వర్క్ కూడా అయిపోయింది. అండ్ అంతేకాకుండా మన స్వామివారి మండపం ఎదురుగా డొనేషన్ కౌంటర్ కూడా ఉందన్నమాట. సో ఇది మన స్వామి యొక్క బొజ్జ మరి ఛాతి అనమాట. అది ఫిట్ చేస్తారు ఇంకా 2-3 డేస్లో. మన స్వామివారి కాళ్ళు ఉంటాయి కదా, వాటిని ఆల్రెడీ పెట్టి వెల్డింగ్ చేసేసారనమాట. మన వెల్డింగ్ వర్క్ ఇంకా అవుతుంది. ఇది డొనేషన్ కౌంటరు. అవి ఫ్రెండ్స్ మొత్తానికి మన హైదరాబాద్లో మరియు ధూల్పేట లభించే విగ్రహాలకు అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను అప్డేట్స్ అందిస్తాను. జై శ్రీ గణేష, జై శ్రీ గణేష, జై శ్రీ గణేష.